గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించడం సాధ్యమేనా? దానికి చట్టబద్ధత ఉంటుందా? దేశవ్యాప్తంగా సర్ కొనసాగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చా? గ్రేటర్ ను 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపాలిటీగా కార్పొరేషన్ గా ఏర్పాటైంది. ప్రభుత్వ కార్పొరేషన్ల విభజన నేపథ్యంలో ఫ్రీజింగ్ అంశం తెరపైకొచ్చింది. పాలనాపరమైన అవసరాల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఫ్రీజింగ్ ఆపలేదంటున్నారు అధికారులు. జనగణనలో పరిపాలనా సరిహద్దులను ఒక నిర్దిష్ట తేదీకి స్థిరంగా నిలిపివేయడాన్ని సెన్సస్ ఫ్రీజింగ్ గా పరిగణిస్తారు. గ్రేటర్ ను 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటైంది. ప్రభుత్వ కార్పొరేషన్ల విభజన నేపథ్యంలో ఫ్రీజింగ్ అంశం తెరపైకొచ్చింది. పాలనాపరమైన అవసరాల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఫ్రీజింగ్ ఆపలేదంటున్నారు అధికారులు. జనగణనలో పరిపాలనా సరిహద్దులను ఒక నిర్దిష్ట తేదీకి స్థిరంగా నిలిపివేయడాన్ని సెన్సస్ ఫ్రీజింగ్ గా పరిగణిస్తారు. తెలంగాణలో 2025 డిసెంబర్ 31 నుంచి సెన్సస్ ఫ్రీజింగ్ అమల్లోకి వచ్చింది. జనగణన సమయంలో సరిహద్దులు మారితే జనాభా లెక్కల్లో ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే ఖచ్చితమైన లెక్కల కోసం ఫ్రీజింగ్ తేదీని నిర్ణయిస్తారు. పరిపాలన అవసరాల రీత్యా ఏర్పాటు చేసే కొత్త కార్పొరేషన్లకు సెన్సస్ ఫ్రీజింగ్ ఇబ్బంది కాదని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి చాలా స్పష్టమైన నిర్ణయం రావడం జరిగింది. ఏదైతే 3 కార్పొరేషన్ గా కూడా వివరిస్తూ ఇప్పటికే డెసిషన్ తీసుకుని దానికి సంబంధించిన ఉదయమే జీవో అయితే రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి అధికారులు అయితే చెప్తూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ ఏర్పాట్లు అన్నింటి కూడా పూర్తి స్థాయిలో చేయమని అయితే వాళ్ళైతే చెప్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వాస్తవానికి ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముందని గతంలో ప్రశ్నించే సమయంలో కూడా అధికారులు అయితే ఒకటే విషయం చెప్పడం జరిగింది. ప్రస్తుతం జనగణనకు సంబంధించిన లెక్కలు కొనసాగబోతున్నాయి. ఇప్పుడు వార్డుల విభజన కావచ్చు, మిగతా అంశాలన్నీ పరంగా కావచ్చు, వీటిపైన క్లారిటీ ఇవ్వకపోతే ఏదైతే వీటికి సంబంధించిన జనాభా లెక్కల పరంగానే మొత్తం నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన వీళ్ళని త్వరగా కూడా నిర్ణయం తీసుకుంటున్నామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. అందుకే దీనికి సంబంధించి త్వరగా చేస్తున్నామంటూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి 3 కార్పొరేషన్లుగా విభజించడం జరిగింది. 3 కార్పొరేషన్లకు సంబంధించిన విషయంలో కూడా కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతం ఏదైతే కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతాన్ని కూడా 3 కార్పొరేషన్లు చేశారు. ప్రధానంగా ఇటు మనం హైదరాబాద్ కు సంబంధించి అంటే జిహెచ్ఎంసీలో యథావిధిగా 6 జోన్లు ఉంటాయి. అలాగే 30 సర్కిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా జోన్లకు వచ్చేసరికి ఇటు సైబరాబాద్ జోన్ కు వచ్చేసరికి 3 జోన్లు, అలాగే 3 సర్కిల్ సంబంధించి కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సైబరాబాద్ పరంగా మనం ఒకసారి చూసుకుంటే ఈ మున్సిపాలిటీలో మొత్తం కూకట్పల్లి జోన్ కు వచ్చేసరికి 4 సర్కిల్ని ఏర్పాటు చేశారు, 23 వార్డ్స్ ఏర్పాటు చేశారు. అలాగే షేలింగపల్లి జోన్ కు వచ్చేసరికి మొత్తం 5 సర్కిల్ని ఏర్పాటు చేశారు, 26 వార్డ్స్ ఏర్పాటు చేశారు. కుత్బుల్లాపూర్ జోన్ కు వచ్చేసరికి మొత్తం 7 సర్కిల్ను 27 వార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చేసరికి మల్కాజ్గిరి జోన్ లోని సర్కిల్ కి వచ్చేసరికి మొత్తం 5 సర్కిల్స్ ఉన్నాయి. 5 సర్కిల్ కి సంబంధించి కూడా 26 వార్డ్స్ ఉన్నాయి. ఉప్పల్ జోన్ కు వచ్చేసరికి మొత్తం 5 సర్కిల్స్ ఉన్నాయి, దానికి 24 వార్డ్స్ ఉన్నాయి. అలాగే ఎల్బీ నగర్ జోన్ కు వచ్చేసరికి మొత్తం 4 సర్కిల్స్ 24 వార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఇటు ఎన్నికల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళంత త్వరగా కూడా వీటన్నింటి కూడా పూర్తి చేయడం జరిగింది. గతంలో జిహెచ్ఎంసీలో
వార్డులను విలీనం చేయడానికి కూడా డిసెంబర్ 31 తర్వాత జనాభా లెక్కలకు సంబంధించిన అంశాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ లోపలే పూర్తి స్థాయిలో సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే వీళ్ళని త్వరగా కూడా ఆ ప్రక్రియని వాళ్ళు ప్రారంభించడం జరిగింది, దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు జనాభా లెక్కల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే సమయంలో ఇప్పుడు కానీ ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే చాలా వరకు కూడా జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా వీళ్ళని త్వరగా వాటిని కూడా పరిష్కరించారు. వాటి సమయం దాటితే మళ్ళీ అది ఇన్వాలిడ్ కిందకు వస్తుంది కాబట్టి వీళ్ళని త్వరగా వాటిని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి కూడా అందుకనే జనాభా ప్రాతిపదికనే ఈ వార్డుల నిర్ణయం తీసుకున్నాము, వార్డుల విభజన కూడా జరిగింది అనేది అధికారులు అయితే చెప్తున్నారు. సో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నది అందరూ ఊహించినట్టు ఫిబ్రవరి 10వ తేదీతో నిన్నటితో ఏదైతే మొత్తం కూడా జిహెచ్ఎంసీ పాలకవర్గం ముగియడం జరిగింది. ముగిసిన వెంటనే ప్రభుత్వం నుంచి జీవో వస్తుందని భావించినప్పటికీ కూడా ఒక రోజు ఆలస్యం, అంటే ఈ రోజు ఉదయం సమయంలో వీటికి సంబంధించిన జీవోని అలాగే మూడు కార్పొరేషన్ సంబంధించిన 3 కమిషనర్లని వీళ్ళందరికీ సంబంధించి కూడా ఓవరాల్ పరిపాలనకు సంబంధించిన అధికార బాధ్యతలన్నీ కూడా జయేష్ సంజయ్ చూసే విధంగా కూడా ఈ బాధ్యతలను అయితే అప్పగించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.